కాకినాడ జిల్లాలో పెట్రోల్ డీజిల్ కోసం బంకుల వద్ద వాహనదారులు బారులు తీరారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో నిల్వలు నిండుకోవడంతో ఎడతెగని నిరీక్షణ తప్పడం లేదు. ప్రైవేట్ బస్సులు, ఆటోలు, వ్యాన్లు, ఇతర వాహనదారులు బంకుల వద్ద గంటల తరబడి వేచి చూస్తున్నారు. పెట్రోల్ డీజిల్ కొరతపై మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ ప్రభావంతో పెట్రోల్ డీజిల్ కొరత అయితే తీవ్రంగా సమస్యగా మారింది. ప్రస్తుతం మనం కాకినాడ జిల్లా కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ పెట్రోల్ డీజిల్ కోసం అయితే వాహనదారులు అయితే తీవ్రంగా పడిగాపులుగా వస్తున్నారు. ఉదయం నుంచి కూడా ఈ పెట్రోల్ బంకుల వద్ద అయితే వాహనాలన్నీ కూడా బాలుదేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది వాహనదారులు ఉన్నారు. వీళ్ళని అడిగి తెలుసుకుందాం, అసలు నిజంగా పెట్రోల్ డీజిల్ సమస్య ఉందా, లాంటిది కృత్రిమ కొరత, అసలు ఏందో వారి మాటలోనే విందాం. చెప్పండి, అసలు నిజంగా పెట్రోల్ డీజిల్ కొరత ఉందా? అసలు మీరు ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు, ఎక్కడైనా అసలు పెట్రోల్ ఉందా లేదా? ఆర్డీ ఆఫీస్ దగ్గర కానీ, నాగపల్లి జంక్షన్ దగ్గర కానీ చాలా బంకుల దగ్గర పెట్రోల్ అనేది లేదండి. ప్రజలు అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మరి ఏమవుతుందో చూడాలి. బాలాచేరు బొంకెల్లో, జనార్దపురం బొంకెల్లో, ఇక్కడ బొంకెల్లో, సప్పారెల్లో ఇవన్నీ తిరిగి ఇక్కడికి వచ్చేటప్పుడు మాదిరిగా ఉంది జనాలు. కానీ ఇంత ఫ్లోటింగ్ ఎప్పుడు చూడలేదు పుట్టాక నేను. ఇదే ఫస్ట్ టైం. నిన్న పొద్దుట 8 గంటలకు బాగానే ఉంది. మధ్యాహ్నం నుంచి అసలు పెట్రోల్ అన్నది ఇది జనం ఏంటి రాత్రి అయితే దగ్గరకు వచ్చేటప్పటికి మరి అయిపోయింది అన్నారు. మరి పొద్దుట అన్నారు, పొద్దున 6:30కి ఎప్పుడు రామన్నారు. వచ్చిన కానీ ఇదే ట్రాఫిక్ దొరకట్లేదు సార్ బాబు. ఇందాక నుంచి అలా లైన్లో నిలబడుతూనే ఉన్నాం సార్. కొద్దిగా ఇబ్బందిగా ఉన్నది. ఈ బంకులో ఎక్కడ కనిపించట్లేదు సార్. అందుకని ఇక్కడికి వచ్చాం సార్. అక్కడ గుడారకుంట బంకులో అయితే లేదని చెప్పారు సార్. అందుకని ఇక్కడికి వచ్చాం సార్. కొంత ఎంత ఇబ్బంది పడుతున్నామండి. ఎక్కడికి వెళ్ళినా సరే నో స్టాక్ బోర్డు అన్నీ ఉన్నాయంటున్నారు. స్పందించి త్వరగా ఏదో చేసుకున్నారు అనుకోండి, త్వరగా మంచిగా పెట్రోల్ దొరకదు. ఎందుకంటే ఎక్కడ ఏం ఉపయోగం తెలియట్లేదండి దీనివల్ల. అయితే మాత్రం అన్నిటికీ ఇబ్బందే కదండి. ఆఫీస్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, అన్ని రకాల ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. కాకినాడ ఎక్కడ కూడా దొరకట్లేదండి పెట్రోల్. జగన్నాథపురం అక్కడ డిమార్ట్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను. నెక్స్ట్ ఇక్కడ వివేకానంద పార్క్ దగ్గర పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళాను. నో ఫ్యూయల్ బోర్డు పెట్టేశారు అక్కడైతే. ఇక్కడ కూడా ఏంటంటే నేను అరగంట నుంచి ఉన్నాను. అరగంట నుంచి ఈ లైన్ అయితే తగ్గట్లేదు. ఫ్యూయల్ ఉందా లేదనేది కూడా క్లారిటీ లేదు. ఆ డీజిల్ కొడతాం మీరు రోజుకి 1500 చేసుకుంటాం. పోయి ఒక 500 పోయి డీజిల్ పోయి ఒక 10 రూపాయలు మిగులుతుంది మనకి. ఇప్పుడు ఆ ఉపాధి కూడా లేకుండా పోయింది ఇప్పుడు డీజిల్ వల్ల. ఇప్పుడు డీజిల్ దొరకడం ఏ పెట్రోల్ బంకులోనే దొరకడం చాలా కష్టమైంది. ఆ డీజిల్ దొరకకపోతే మాకు వచ్చి ఆదాయం కూడా ఉండదు. ఎక్కడ దొరుకుతుంది? ఏ బంకు దొరకలేదండి. ఇండియా బంక్ చూసామండి, నార్మల్ తోట, భారతీయ బంక్ చూసామండి. మరి ఎక్కడ ఏ బంకులో లేవండి. కాకినాడలో మొత్తం అన్ని బంకుల్లో లేవండి. అక్కడ ఏ బంక్ దగ్గరికి వెళ్ళినా సరే అక్కడ నో స్టాక్ అని వస్తుంది. కరణంగా జంక్షన్ దగ్గర పెట్రోల్ బంక్ ఒకటి ఉంది, ఇక్కడ బంక్ ఒకటి ఉంది, 2 టౌన్ పోలీస్ స్టేషన్కి అవతల ఇంకోటి ఉంది. అన్నీ కూడా నో స్టాక్ బోర్డులు ఉన్నాయి. లైన్లు మాత్రం ఒక దాంట్లో ఇస్తున్నారు. 2 గంటలు కొట్టట్లేదు, 200కి కొడుతున్నారు. బాటిల్స్లోనూ డబ్బాల్లోనూ కొట్టట్లే. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా పలు పెట్రోల్ బంకుల్లో అయితే పెట్రోల్ డీజిల్ కొరత అయితే తీవ్రంగా సమస్య నెలకొందని చెప్పుకోవచ్చు. ఉదయం ఎప్పుడో వస్తే 2 గంటల తర్వాత, గంటన్నర 2 గంటల తర్వాత ఆ పెట్రోల్ కొడుతున్నారని చెప్పి, అది కూడా లిమిటెడ్ గా మాత్రమే ఆ పెట్రోల్ కొడుతున్నారని చెప్పి అయితే వాహనదారులు కూడా చెప్తున్నారు. అధికారులు తక్షణమే స్పందించి ఈ పెట్రోల్ బంకుల తనిఖీలు చేసి అసలు ఎందుకు ఇక్కడ డీజిల్ పెట్రోల్ సమస్య నెలకొంది, నిజంగానే కొరత ఏర్పడిందా, లేదంటే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా, లేదంటే ఏమన్నా బ్లాక్ లో దీన్ని దాచి ఉంచి అమ్ముతున్నారా అనే దానిపైన కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వాహనదారులు అయితే కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. కెమెరామెన్ రాజశేఖర్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, కాకినాడ.